జరిగింది. నేను 10% మా కొంతమంది బీసీ నాయకులు 10% రిజర్వేషన్ వ్యతిరేకించి నేను వ్యక్తిగతంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అగ్రవర్ణాల్లో ఏదో ఉన్నత వర్గాలు ఉన్నటువంటి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్రాహ్మణులు కూడా కూలీనాలు చేసుకునే బతికే వాళ్ళు ఉన్నారు. ఇళ్లలో కూడా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మిగతా కులాలు ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగాలి. నేను తప్పు పట్టట్లేదు, అది జరిగింది కూడా. ఇంకొక మాట, నేను అనిల్ ఇంతకుముందు మాట్లాడాను, ముస్లిం రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేయట్లేదా, గుజరాత్ లో అమలు చేయట్లేదా, ఎక్కడ చేయట్లేదా అని మాట మాట్లాడారు. ఇవాళ ముస్లిం రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టులో కేసు స్టిల్ టుడే పెండింగ్ ఉంది, అయినా మన రాష్ట్రంలో అమలు అవుతా ఉంది. రిషన్ ఒక మాట చెప్పాలి, చాలా మందికి తెలియని విషయం, ముస్లింస్ కి వల్ల రాష్ట్రంలో 3 రకాల రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి అన్న. ఈ మాట వినండి దయచేసి, మన వాళ్ళకి తెలవాలని చెప్తా ఉన్నాను. ఒకటి, రాష్ట్రంలో టిల్ టుడే ముస్లిం సామాజిక వర్గానికి, నేను ముస్లిం సామాజిక వర్గానికి కూడా వ్యతిరేకం కాదు, అందులో పేదవాళ్ళు ఉంటే న్యాయం జరగాలి, నేను తప్పు పట్టట్లేదు. కానీ రాష్ట్రంలో ప్రస్తుతము ముస్లింలు, కేవలం ముస్లింలకి 3 రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. ఒకటి బీసీబీ కింద ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసి దూదేకులు రకరకాల 15-20 క్యాస్ట్లు సబ్ క్యాస్ట్లని బీసీబీ కింద ఇప్పటికీ రిజర్వేషన్ అమలు అవుతా ఉన్నాయి. బీసీఈ కింద 4% రిజర్వేషన్స్ కూడా బీసీఈ కింద అమలు అవుతా ఉంది. మూడో రిజర్వేషన్ రాష్ట్రంలో ఏంటంటే, మూడో రిజర్వేషన్ ఏంటంటే ఈబీసీ కింద, ఈడబ్ల్యూఎస్ కింద, ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కూడా ముస్లిం వర్గాలకి రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. 3 రకాల రిజర్వేషన్స్ ఒకవైపు తీసుకుంటూనే ముఖ్యమంత్రి గారు ఓట్ల కోసము ఇంకో 10% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి 42లో 10% యాడ్ చేసి, ఒరిజినల్ గా ఇవాళ బీసీలకు ఇచ్చేది 32%. 42లో 10% ముస్లిం రిజర్వేషన్ క్రియేట్ చేసి కేంద్రానికి పంపి, కేంద్రం పైన దాన్ని నెపం నోసి, సుప్రీం కోర్టుల చట్ట ప్రకారం విఠల్ గారు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆగండి అన్న, 10% రిజర్వేషన్లు ముస్లింలకు అని చెప్పి ఎక్కడన్నా పెట్టింది ఉందా? మీ దగ్గర ఏమైనా కాగితం ఉందా? మీరు ముస్లిం మీరు మాట్లాడుతున్నారు బండి సంజయ్, మీ దగ్గర ఏమైనా కాగితం ఉందా? మీరు ఎంతసేపు రిజర్వేషన్ ఇవ్వద్దు, ఎక్కడి నుంచి వచ్చింది కాదు, 10% అదే అని ఇప్పుడు బీఆర్ఎస్ వాదన అదే కదా బాలరాజు గారు, బీఆర్ఎస్ వాదన అదే, బీజేపీ వాదన అదే. ఎక్కడి నుంచి వచ్చింది అది? మీరు ఇచ్చిన సర్వేలో 1,64,64,700 బీసీ ముస్లిం అని చెప్పేసి 35,76,500 జనాభా ఇచ్చారు సార్. లెక్కలు బయట పెట్టినప్పుడు ముస్లింలు అది బీఆర్ఎస్ కూడా అభ్యంతరం, అంటే బీజేపీ బీఆర్ఎస్ కూడా అభ్యంతరం. దాని ద్వారా ఏమైతుంది, బీసీ జనాభా తగ్గింది కదా సార్. పోయినసారి 52% ఉన్న బీసీ జనాభా అనిల్ గారు let him complete his point. విఠల్ గారు మాట్లాడేశాక చెప్తారు గారు. రైట్ అన్నా, నేనేమంటున్నాంటే మళ్ళీ చెప్తున్నా, రిషన్ నాకు ఇచ్చారు కదా అవకాశం, మీరు చెప్పండి. మీరు 1 minute నేను క్లోజ్ చేస్తాను, మిగతా మిత్రులు మాట్లాడారు. నేనేమంటున్నంటే, ఇవాళ బీసీలు రాష్ట్రంలో 62% ఉండాలి, 10% ముస్లింలని బీసీలకు కలిపినప్పటికీ కూడా అది చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకం అయినప్పటికీ కూడా 62% ఇవాళ బీసీలు ఉండాలి. 56 ఎట్లా చూపించారు అంటే, 52 బీసీలను 46కు తగ్గించి 6% బీసీలను ఎగరగొట్టి, ఇవాళ 10% ముస్లింలను జనరల్లో ఓసీ కేటగిరీ ముస్లిం తీసుకొచ్చి 10% బీసీలో కలిపి ఇవాళ 56గా చూపిస్తున్నారు. 10% రిజర్వేషన్ కేంద్రంలో అడ్డుకోకుండా ఉండాలి అంటే కనుక బీసీల పర్సెంటేజ్ 52% పెట్టి పంపించాలి, అంతేనా? నేను అదే చెప్తున్నా, 52% ఉన్న బీసీలని 46కి తగ్గించింది వాస్తవమా కాదా? 10% ఏ చట్ట ప్రకారం ముస్లింలను ఒక్క నిమిషం, నాకు సొల్యూషన్ ఓరియంటెడ్ డిస్కషన్కి వెళ్దాం. ఇప్పుడు దీనికి బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయకుండా, సరే మోసం ఆర్డినెన్స్ అది పొలిటికల్ కామెంట్ పక్కన పెడితే, బీజేపీ మీరు చెప్తోంది ఏంటి, ప్రధానంగా ఈ 10% ముస్లింల దగ్గరే కదా మొత్తం ఆగింది, దానికే కదా సీఎం ఇవాళ. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది విఠల్ గారు, తెలంగాణ కాదు, ఒక నిమిషం నా పాయింట్, తెలంగాణ ఇది ఇంపార్టెంట్, ఒక నిమిషం ఇంపార్టెంట్ నేను చెప్పేది. తెలంగాణ ఉద్యమం ఉంది, కేసీఆర్ ఉద్యమం చేశారు, కాంగ్రెస్ పార్టీ అక్కడ బిల్లు పట్టించి దాన్ని ఆ కళను సాకారం చేశారు, దానికి బీజేపీ సపోర్ట్ చేయకపోతే అవ్వదు. తెలంగాణ అట్లా ఆ కళ ఆవిర్భావం జరిగింది కదా, ఆకాంక్ష నెరవేరిందిగా. సో దట్ బీసీలు దానికి ఏం చేయాలో అనే చర్చ మానేసి, అదిగోను ఇలా మోసం చేసావు, అదిగోను అంత పెట్టావని కాకుండా ఎమికబుల్ సొల్యూషన్ చెప్పండి. పోనీ మీరే చెప్పండి, ఎమికబుల్ సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? చెప్పండి. నేనేంటంటే, రేవంత్ రెడ్డి గారు
రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరినీ 16-17 మంది ఎంపీలను తీసుకెళ్లి ఒక ప్రతినిధి బృందంగా మోడీ గారిని కలిసి ఇది మా సీరియస్ సమస్య, బడుగు బలైన వరకు న్యాయం చేయదలుచుకున్నాం, మీరు రాజ్యాంగ సవరణ చెయ్యండి అని విజ్ఞప్తి ద్వారా, ఇది పార్లమెంట్ లో చర్చ ద్వారా, పార్లమెంట్ లో చర్చించడం ద్వారా అన్ని రాష్ట్రాల అంటే అభిప్రాయం అంటే తీసుకోవడం అంటే ఇది ద్వారా అంటే రాజ్యాంగ నాకు సవరణ అర్థమైంది ద్వారా ఏంటంటే అంటే ఇది క్రెడిట్ ninth ఇష్యూ schedule లో పెట్టడం కాదు. ద్వారా ఇది కాదు రిజర్వేషన్లు కాంగ్రెస్ అమలవుతాయి. పార్టీకి మాత్రమే ఇది పోకూడదు, బీజేపీకి రావాలా, బీఆర్ఎస్కి సరే బీఆర్ఎస్కి ఎంపీల ప్రాతినిధ్యం లేదనుకోండి, ఉన్నవాళ్ళు పార్టీ ప్రతినిధులు వస్తే అంటే క్రెడిట్ ఒక పార్టీకి పోకూడదు అని అని ఆలోచిస్తున్నారు. క్రెడిట్ అది ఇష్యూ కాదు. ఇక్కడ కేంద్రం ద్వారా రాజ్యాంగ సవరణ జరగాలంటే ఇది దేశవ్యాప్తంగా చర్చ ఇష్యూ, నేషనల్ ఇష్యూ. ఇది ఒక తెలుగు రాష్ట్రానికి, తెలంగాణ స్టేట్ సంబంధించి ఇష్యూ కాదు. రాజ్యాంగ